ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా యొక్క జీవిత చరిత్రము 4వ అధ్యాయము. 1835 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు కారణజన్ముడైన కుమారునికి జన్మనిచ్చిన తరువాత గంగా భవాజ్యుడు దేవగిరి అమ్మల ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎంత వైరాగ్య భావాలతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను నిస్సహాయ స్థితిని గమనించిన గంగా భవాజ్యునిలో మానవత పెళ్ళుబికి వచ్చింది. ఒక్కసారి ఆ బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యాన్ని నుంచి మనసు మళ్లిస్తుందనే భయంతో మనసులో పడే జాలిని దయా గుణాన్ని గుండె లోతులలోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. దేవగిరి అమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకే తెలియదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి, దాహంతో నారుగా పిడచకట్టుకుపోతున్నది. శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. తడబడే అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది. అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది. ఒక చక్కని మంచినీటి కొలను దగ్గర గంగా భవాజ్యుడు ఆగిపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తననే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. మానవత మమకారపు పొంగు ఎంత అణుచుకున్నా గుండెలలో దాగలేదు. సర్వకాల సర్వవ్యవస్థలలోనూ తననే త్రికరణ శుద్ధిగా నమ్మి చరిస్తున్న భార్యను వదిలిపెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించినది. వెంటనే భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకొని ఆమెకు సపర్యలు చేస్తాడు. ఆమె సేదతీరి కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక బంజారీ అటువైపుగా వెళ్తూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశమని, ఒక చీకటి పడకముందే అక్కడి నుండి వెళ్ళకపోతే పులులు తోడేళ్ల లాంటి క్రూర జంతువుల బారిన పడతారని హెచ్చరించి తన వెంట కొంత దూరం తీసుకుని వెళ్ళి ఆ నిర్జనారణ్యంలో ఉన్న ఒకే ఒక కుటీరం తనదేనని అందులో విశ్రమించమని చెప్పి లోపలికి పంపుతాడు. మరికొంతసేపటిలో బంజారీ భార్య బాలింతరాలికి కావలసిన భోజనాది తినుబండారాలతో లోపలికి వచ్చి దేవగిరి అమ్మకు కొంతసేపు సపర్యలు చేసి తరువాత బంజారీ దంపతులిద్దరూ ఈ దంపతుల కథను శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత బంజారీ గంగా భవాజ్యుడికి దేవగిరి అమ్మకు ఈ విధంగా బోధిస్తాడు. సాధారణ మానవ జీవితానికి లక్ష్యాలను వేద ప్రమాణంగా నిర్ణయించారు. అవి ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి. స్త్రీ అలాంటి పురుషుడికి సాధర్మచారిణిగా ఉండి ఈ పురుషార్థాలను సాధించేందుకు సహకరించాలి. ఇది హైందవ సాంప్రదాయంలోని విశిష్టత. 3 బిడ్డలను కన్న మీరు వారందరినీ నిర్దాక్షిణ్యంగా వదిలి వేసి ఇట్లా అడవుల పాలవుతున్నారు. మీరు చేస్తున్న ఈ పని మొదటి పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. పరమేశ్వర సాక్షాత్కారం కోరటం మంచిదే. అదే లక్ష్యమైనప్పుడు సంసారులుగా కాక సన్యాసిగా ఉండాలి. సంసార జీవితంలోకి వచ్చిన తరువాత బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తప్పించడం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను పూర్తి చేసిన తరువాత వానప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు. అదే ధర్మ మార్గం. అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో 3 పిల్లలను వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే, ముందుకు సాగండి. మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరూ ఉండి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇక్కడికి 150 మైళ్ళ దూరంలో నెవాసా అనే గ్రామం ఉంది. అక్కడ నుండి 20 మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష సాగించండి. బంజారా యొక్క మాటలు గంగా భవాజ్యునికి వేద ఘోష వలె వినిపించి ఈశ్వర సాక్షాత్కారానికి చేసే తపోనిష్ట భార్యా సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బంజారీ విచిత్రమైన 2 అడవిలో దొరికి పళ్ళను తెచ్చి ఇద్దరి చేత తినిపిస్తాడు. ఆ పళ్ళు తినడం వలన శారీరక బాధలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని, ఆత్మదర్శనానికి వారు చేయబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెబుతాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత నలుగురు పడుకొని విశ్రమిస్తారు. గంగా భవాజ్యుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం కానీ బంజారీ దంపతులు కానీ కనిపించరు. రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కలలాగా వారికి అనిపిస్తుంది. దేవగిరి అమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది. ఆనాటి ఉదయం నుంచి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా 11 రోజులుగా సాగిన తరువాత తమ గమ్యాన్ని చేరుకుని గోదావరి నది ఒడ్డున దంపతులిద్దరూ తపోదీక్షలో ఉంటారు.
అలా సంవత్సరాల పాటు సాగిన వారి తపోదీక్షా కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే మారుపేరును అక్కడి భక్తులు పెట్టారు. దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని, ఆ పర్వతం ఉన్న ద్వారక ప్రాంతం పుణ్యస్థలమని, అయ్యే అంటే తల్లి కాబట్టి ద్వారక లాంటి చల్లని తల్లి అనే పేరుతో ఆమెను ద్వారకామాయి అని పిలిచేవారు. అదేవిధంగా గంగా భవాజ్యుడు ఎంతోమందికి గురుబోధ చేస్తూ కోరిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండేవాడు కాబట్టి ఒక గురువుకు ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుధన్ అనే మారు పేరుతో ఎక్కువగా పిలిచేవారు. అంటే బాబా యొక్క తల్లిదండ్రులు జ్ఞాన మార్గంలో గల పేర్లు ద్వారకామాయి, గురుధన్. తరచూ వీరి దగ్గరకు పరిసర ప్రాంతాల్లో గల భక్తులు రావటం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువలన వారు తమ నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి మారుస్తారు. ఆ ప్రశాంత పవిత్ర నిర్జనారణ్యంలో వారి ధ్యానం బాగా సాగేది. ఇద్దరూ ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండేవారు. గురుదంతో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగింది. అలా ఆ ప్రాంతంలో వారి తపోదీక్ష చక్కగా సాగుతున్నది. షిరిడీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు కొన్నాళ్ల పాటు ఊరి వెలుపల గల వేప చెట్టు కింద ఉండసాగాడు. వాచాలురైన కొందరు గ్రామస్తులు అనవసరమైన మాటలతో ధ్యానభంగం కలిగించేవారు. చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్ళి కందమూలాలు, చెట్ల కాయలు తింటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఆ బాలురు ఎవరు ఎప్పుడూ ఇక్కడే కూర్చుని తపోనిష్టలో ఉన్నట్లుగా కళ్ళు మూసుకునే ఉంటాడు. తీక్షణమైన ఎండ కాసిన, ఈదురుగాలులతో కూడిన భయంకరమైన వర్షం కురిసిన, ఎముకలను కొరికే చలి రాత్రులతోనూ తానొక్కడే కూర్చుని ఉంటాడే, ఎవరితను అనే ఆలోచన చేయసాగారు. మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు. వాళ్ళు దగ్గరకు వచ్చి ప్రశ్నించడం వలన ఆ బాలుని ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతనాస్థితిలోకి రావాల్సి వస్తూ ఉండేది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు అతడిని దివ్యశక్తులు గల అద్వితీయ బాలునిగా గుర్తించగలిగారు. కానీ చాలామంది విమర్శనాత్మకంగా వింతగానో భావించి హేళనలతో విసిగిస్తూ ఉండేవారు. ఒక రోజున వేప చెట్టు దగ్గర గల నీడలోకి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటాడు. దారిన పోయే పొగరబోతు మనుషులు కొందరు అతనిని దారికి అడ్డంగా కూర్చున్నందుకు గాను దుర్భాషలాడి కొట్టి ప్రక్కన పడవేసి వెళ్ళిపోతారు. ఈ గందరగోళం వలన బాలునికి ధ్యానభంగం కలుగుతుంది. జరిగిన విషయం చూసి జాలిపడి తన దివ్యహస్తంతో గుడ్డివాడి కళ్ళు తుడిచి 2 కళ్ళ కనురెప్పలను తన 2 చేతి వేళ్లతో గట్టిగా పట్టుకొని గుడ్డివాడి కంటి పాపల్లోకి తన దివ్య దృష్టిని గాఢంగా ప్రసరింపజేస్తాడు. గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్చపోతాడు. అతడిని అంతకు ముందే కొట్టి వెళ్ళిన పూకరీలతో పాటుగా ఇంకా చాలామంది పోగవుతారు. కొంతసేపటికి గుడ్డివాడు తేరుకొని లేవగా అతనికి కంటి చూపు వస్తుంది. ఆ విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి ఊళ్ళో వాళ్లే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేయించుకోవడం కోసం ఆ బాలుని దగ్గరకు వస్తూ ఉండేవారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దానినే మందుగా ఇచ్చేవాడు. పసరు తీసి ఇచ్చేవాడు. ఏ గింజ కనిపిస్తే దానిని అరగదీసి మందుగా వాడమనేవాడు. రోగం గల శరీర భాగాన్ని చేతితో గాని తాకాడా ఇక రోగం పోవలసినదే. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పని లేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనస్సును, బుద్ధిని ఏకం చేసి ఆలోచనలను అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించడం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మావలోకనానికి అక్కడి వాతావరణం కుదరకపోవడం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరుని దర్శించి ఎత్తైన ఆ పర్వత ప్రాంతాలలోని నిర్జన ప్రదేశాలలో కఠోర దీక్షలతో తపస్సు చేస్తాడు ఆ బాలుడు. గురువుగారిచ్చిన ఇటుకరాయే తన సహచరుడు. గురువుగారి రక్తంతో తడిసి తన తలకున్న ఆ గుడ్డ పీలికే తనకు శ్రీరామ రక్షగా తపోదీక్ష 1 సంవత్సర కాలం సాగుతుంది.
అక్కడి నుంచి గోదావరి నది ఒడ్డుగానే వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపర్గాం మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకూసాను ఆఖరిసారిగా వదిలివచ్చిన చోటుకు చేరుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచిపోవడం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి. సామాన్యుని దృష్టికి 2 సంవత్సరాల క్రితం తాను తన గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది. జోలిలో నుంచి ఇటుకరాయిని తీసి తలపై ఉన్న గుడ్డ ముక్కతో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకూసాను ప్రార్థిస్తాడు. ఒక్క క్షణంలో అక్కడి వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారున్నప్పటి వలె మారిపోతుంది. వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన స్థలాన్ని గుర్తిస్తాడు. అక్కడికి చేరుకున్న గురువును ప్రార్థిస్తాడు. నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవ, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు. నేను సేరులో సమాధి అయిపోయాను. సమాధి నుంచి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను. కానీ నా శక్తి ఎప్పుడూ నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకూస మాటలు వినబడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుజనులెవ్వరూ లేని వాడిని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈరోజు నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అనవసరం. 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తానని ఇటుకరాతిని ఎత్తి నుదిటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుకరాయికి నుదిటికి మధ్యలో వెంకూస చెయ్యి ఉంటుంది. పక్కనే వెంకూస నిలబడి దర్శనం ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఇంకా ఇలా అంటారు, నా యందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వలన సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావలసి వచ్చినది నాయన. ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను. నీకు జగద్గురు అవుతావు. ప్రాణం వదిలిన తరువాత నీవు కూడా సమాధిలో నుంచి భక్తులను సమాధానపరుస్తూ ఉంటావు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. నీవు శివాంశ సంభూతుడవు. ఇప్పుడు నేనిచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం. సమాధి అనంతరం కూడా నీవు సచేతనుడవై కలిమాయ నుంచి భక్తులను రక్షిస్తూ ఉండాలనే దేవతల ఆశయంతో ముడిపడినటువంటిది నా ఈ వరం. కాలకోట విషాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరుల వలన సాధ్యం కాదు. సమాధి నుంచి ఎలాగూ లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను. తపోనిష్ట సాగించు అని పోతాడు వెంకూస. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు ఆ బాలుడు. అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకూస ఇస్తూనే ఉంటాడు. 1858వ సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకూస దర్శనమిచ్చి, ఇక నీ దీక్ష చాలు, తిరిగి నీవు షిరిడీకి వెళ్ళు. అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు కింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి స్వరూపంగా ఉంటాను అని చెబుతారు. అక్కడ గురుధన్ ద్వారకామాయిల తపోదీక్ష పూర్ణస్థితికి చేరుతుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి, మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది. కానీ మీరిద్దరూ జ్యోతి స్వరూపంలో షిరిడీ గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు క్రింద స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండండి. మీతో పాటుగా వెంకూస అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడ జ్యోతి రూపంలో నివాసం ఉంటాడు. గురుధన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు. ముందు రోజులలో ద్వారకామాయిని ఆ ప్రక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను. అలాగే మరికొంత దూరంలో వెంకూసాకు కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను. ఈ నా అవతారంలోని నా లీలా శరీరం అంతమైన తరువాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా ఈ 4 విధాలైన దివ్యశక్తులను నిలయమైన షిరిడీ గ్రామం రాగల 500 సంవత్సరముల పై వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ అశ్రితుల పాలిట కైలాసమై ప్రజలకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి దేదీప్యమానమైన కాంతి కిరణాలు 2 వెలువడి గురుధన్ ద్వారకామాయల శరీరాలలో ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రారం నుంచి బయటకు తీసుకువస్తాయి. ఆ జ్ఞాన జీవజ్యోతులు అదృశ్య రూపంలో షిరిడీ గ్రామం చేరుకొని వేప చెట్టు క్రింద భాగంలో భూగృహం సృష్టించుకుని మరల తపోదీక్షలో ఉంటాయి.
అదేవిధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన వెంకూస కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడీ చేరుకొని అదే వేప చెట్టు కింద ఇంకొక జ్యోతి రూపంలో అదే భూగ్రహంలో ఉంటాడు. అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ ప్రాంతంలో సాయం సంధ్యా సమయంలో ఒక పెద్ద కొండరాతిని దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మునసబోయిన చాంద్ పాటిలు తన గుర్రాన్ని పోగొట్టుకొని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దాన్ని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రపు జీనును భుజంపై వేసుకొని తిరిగి తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిల పడతాడు. అతనిని గమనించిన మన యువకుడు, ఏం చాంద్ భాయ్, గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు. తనను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన అపరిచితుడు ఎవరా అనే కుతూహలంతో అతన్ను మరింత దగ్గరకొచ్చి, నా పేరు వివరాలు నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. నాకు అన్నీ తెలుసు, తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు అని సమాధానమిస్తాడు. అయితే తప్పిపోయిన నా గుర్రం బిజ్లీ ఎక్కడ ఉందో ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళితే ఒక చిన్న నీటి కయ్య ఉంటుంది. అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది, వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఇప్పుడు నేను అటు నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరలో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు. నా మాటలు వృధా పోయే పొల్లు మాటలు కావు. విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనస్సుతో ఫలితం సాధించలేవు. వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు. కానీ చాందపాటలకి అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోరులో నుంచి చిలుంగొట్టంను పొగాకు పొడిని బయటకు తీస్తాడు. చిలుంగొట్టంలో పొగాకు పొడిని నింపడానికి గాను నీరు కావాలి. ఆ తరువాత దాన్ని వెలిగించుకోవడానికి నిప్పు కావాలి. తన చేతిలోని సటకాతో ఎదురుగుండా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు. గంగాదేవి నీటి ధారగా బయటకు వస్తుంది. ఆ నీటితో పొగాకు పొడిని తడిచేసి చిలుంగొట్టంలో నింపుకున్న తరువాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతాడు. ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది. దాంతో హుక్కాను వెలిగించి తాను పీల్చి చాందపాటిలను కూడా పీల్చమంటాడు. మానవతాతీతమైన ఈ రెండు విచిత్ర దృశ్యాలను చూసి ఇది కళా లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన చాందపాటిలు మారు మాట్లాడకుండా చిలుం పొగను పీల్చి ఇది కళ కాదు నిజమే అని ధృవపరుచుకొని వెంటనే కుడివైపుగా పరిగెత్తిస్తాడు. అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలి మేత మేస్తూ కనిపిస్తుంది. దానిని కౌగిలించుకొని తిరిగి ఆ యువకుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తాడు. ఆ మానవతాతీత శక్తులు గల మహానీయుని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయన్ను కూర్చుండబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళ్తాడు. అలాంటి మహాశక్తివంతుడైన మహనీయుని పాదం తన ఇంటిలో పెడితే 7 జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు కర్మదోషాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాంద్బాయికి ఆనాడే కలిగింది. ఆ విధంగా 35 రోజులు తన ఇంటిలోనే అతిథిగా ఉంచుకొని సకల మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన వాక్యం కలిగిస్తాడు. ఆ తరువాత అతని భావమరిది పెళ్లి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఈ మహనీయుని తీసుకుని వెళితే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వారితో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని అర్థిస్తాడు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండ్లన్నింటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ ఫకీరు మహనీయుడిని బండి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తాడు. సాయం సంధ్యా సమయంలో చల్లని పైరుగాలులు వీస్తూ ఉండగా ఎద్దుల మెడల్లో కట్టబడిన చిరుగంటల చప్పుళ్ళు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షుల కిలకిలారావాలు సహజశృతిలో సంగీతాలాపన అనిపిస్తున్నది. నీలి ఆకాశంలో తూర్పు వైపున గల తెల్లని మేఘాలపై పడమర వైపున అస్తమించే సూర్యుని ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంది. మొదటి బండిలో ముందు భాగంలో కూర్చున్న మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్లు పశుపక్షాదులు బండికి అడ్డంగా అటూ ఇటూ కిలకలారావాలు చేస్తూ ఎగురుతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోకిల స్వరం భగవంతుని స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్నాడు,
మానవులారా, మీరంతా త్వరగా ఈ దైవాన్ని గుర్తించండి. మాయలో పడి సామాన్య మానవుడని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. తెల్లని చంద్రబింబం తూర్పు దిక్కును చీల్చుకుని బండిలో ప్రయాణం చేస్తున్నది. ఈ దేవాది దేవునికి వెలుగునివ్వాలనే ఆదుర్దాతో సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేశాడు. పెళ్లి బృందం అందరిలోనూ ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లుతున్నట్లుగా ఉంది. మనస్సులో శాంతి, శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తు పులకరించి కైలాసం నుంచి దిగి వచ్చిన ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషుల జీవితం ధన్యం. అదేవిధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే ఈ జన్మలోనైనా లేక మరు జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయం సంపూర్ణం.